పోయామో గొప్పవారైన తర్వాత ఏం చేస్తాం? పిల్లల్ని తల్లిదండ్రులు మాట వింటారా? వినరు. నాకు తెలుసు అంతా, నీకేం తెలుసు? చదువుకున్న జ్ఞానము, బలము, లేకపోతే ఇంకో రకమైన జ్ఞానము, ఇంకో రకమైనటువంటి జ్ఞానము, లోక సంబంధమైన జ్ఞానముతో నింపబడినటువంటి పిల్లలంట దైవ జ్ఞానం మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. కనుక అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంత వాని దొడ్డి ఎరుగును. బుద్ధి లేని, జ్ఞానము లేని, నోరు లేని ఆ యొక్క పశువులకి జ్ఞానము, తెలివి, ఆ యజమానుడి మీద ఉన్నటువంటి ఆ ప్రేమ, యజమానుడికి లోబడే తత్వం వాటికి ఉంది. కానీ తన జ్ఞానమునిచ్చి, ఆత్మనిచ్చి, తన సమస్తంపై అధికారం ఇచ్చినటువంటి దేవుని ఎరగలేని, దేవునికి లోబడలేని పశుప్రాయులు ఎవరంటే ఆయన పిల్లలుగా మనమే. అందుకే పశుప్రాయులారా అని పిలిచాడు. అంతకన్నా హీనమైన వారమని. కానీ ఈరోజు అలా ఉండకూడదని తండ్రి అయిన దేవుడు మరలా ఆలోచించి, ఎంతగానో ప్రేమించి, తండ్రి ప్రేమ ఏంటో తెలియపరిచి, కుమారులు తండ్రి ఎడల ఎలా ఉండాలో, ఎలా జీవించాలో అనేది నేర్పించడానికి మరలా ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చి కుమారుడు ఎలా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలి అనేది నేర్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా ఆ వాక్యాన్ని విన్న మనమందరము నిత్యము కూడా దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి ఉండాలి. అలా ఉండాలని దేవుడు తన యొక్క బైబిల్ గ్రంథములో, జీవ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో శ్రేష్టమైనటువంటి మాటలు, అనేకమైన మాటలు మన కోసము వ్రాసి ఉంచాడు. కనుక ఈ మాటలు మనం చదవాలి, చదివి హృదయంలో ఉంచుకొని ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? దాన్ని పాటించాలి, ఆచరించాలి. అప్పుడే మన జీవితము ఒక ఉన్నతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి వెలుగుమయంగా మారి అప్పుడు అనేక మందికి మనం వెలుగు చూపేవారుగా అవుతాం, అనేక మందిని ఆదరించేవారుగా అవుతాం, అనేక మందిని ఓదార్చేవారుగా అవుతాం, అనేక మందిని పడిపోయిన వారికి చేయూతనిచ్చి లేవనెత్తేవారుగా అవుతాం. అలా కాకుండా మనమే పడిపోయి తిరిగి లేవలేని స్థితి, ఎదుటివారు ఎవరొచ్చి లేపుతారా అనే స్థితిలోకి మనం దిగజారిపోతే ఇది క్రైస్తవ జీవితము, క్రైస్తవుని యొక్క తత్వము, క్రీస్తు యొక్క కుమారుని యొక్క తత్వము కానే కాదు. కాబట్టి ఒక మాట మనం చూసుకుందాం. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 198 పేజీ నెంబరు, క్రొత్త నిబంధన గ్రంథము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచు ఉండవలనని మనకు బోధించుచు ఉన్నది. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యము, ప్రభు అయిన క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏమని బోధించాడు, ఏమని మనకు వివరించాడు, ఎలా జీవించమని చెప్పాడు, ఎలా నడుచుకోమని చెప్పాడు, ఎలా ప్రవర్తించమని చెప్పాడు, ఎదుటివారు ఎలా ప్రేమించమని చెప్పారు, ఎదుటివారి దగ్గర ఎలా మనం నడుచుకొని దేవుని యొక్క ప్రేమను మనం కనపరచాలని చెప్తూ ఉన్నాడంటే ఇక్కడ క్లియర్గా, స్పష్టముగా దేవుడు రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క స్వరం అనేది, ఆత్మ యొక్క మాట అనేది ఇక్కడ బయలుపరుస్తుంది. ఏమని బయలుపరుస్తుంది? దేవుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. దేని కొరకు మనం ఇప్పుడు అందరూ ఎదురు చూడాలి? దేనికోసం? దేనికోసం మనం ఎదురు చూడాలి? ఏమా? దేనికోసం? ఆయన యొక్క ప్రత్యక్షతలు, ఆయన యొక్క మహిమ కార్యాల కొరకు. ఆయన ఎప్పుడు వస్తాడా, ఆ రాజ్యానికి ఎప్పుడు వెళతామా, తండ్రి ఆయన యొక్క రాకడ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడకుండా ఈ లోకంలో మనం ఏం చేస్తున్నామంటే, ఆయన రక్షణ పొందుకున్నాము, ఆయన రక్తంలో కడగబడ్డాము,
మరి అనేకమైన బంధకాల నుంచి, శ్రమల నుంచి, వేదన నుంచి, దుఃఖము నుంచి, కుటుంబ సమస్యల నుంచి, మరణకరమైనటువంటి వ్యాధుల నుంచి, ఆ పరిస్థితుల నుంచి బయటికి విడిపించి రక్షించిన ఆ దేవుణ్ణి మరిచిపోయి మనం ఏం చేస్తున్నాం? లోక సంబంధమైన వాటి కోసం ఎదురు చూస్తున్నాం, భూ సంబంధమైన వాటి కోసం ఎదురు చూస్తున్నాం. వాడు చెప్తున్నాడు కదా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మన మనస్సులో, మన హృదయాల్లో ఉంటుంది. కానీ దేవుడు మనకి ఏమి ఇచ్చాడు, దేని వెతకమని చెప్పాడు, దేని కొరకు ప్రయాసపడమని చెప్పాడు, దేని కొరకు నువ్వు నిత్యము ఆశ కలిగి ఉండాలని చెప్పాడో దాన్ని మర్చిపోతున్నాము. ఏ సంబంధమైన వాటి కోసం మనము ఎదురు చూస్తూ ఉన్నాం. అందుకే అక్కడ రాయబడిన మాట ఏమంటే, నా నీతి కొరకు, నా రాజ్యము కొరకు మీరు వెతకండి. అప్పుడు మీకు ఈ భూమి మీద, ఈ శరీర సంబంధమైనటువంటి మీరు ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత వరకు కూడా మీకు ఏది అవసరమో అవన్నీ మీకు అప్పుడు దొరుకును. హల్లెలూయా. అక్కడ ఏమని రాయబడింది? అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఎక్కడి నుంచి అంటే, తండ్రి అయిన దేవుడు మీకు సమస్తాన్ని కూడా ధారాళముగా, సమృద్ధిగా మీకు అందరికీ దయచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి లోకంలో ఉన్నటువంటి, దేవుని ఎరగనటువంటి, క్రీస్తుని ఎరగనటువంటి, క్రీస్తు స్వరము విననటువంటి, క్రీస్తు యొక్క కార్యాలు పొందనటువంటి, దేవుని యొక్క ప్రత్యక్షతలు చూడనటువంటి, ఈ లోకములో ఆయన యొక్క రక్తములో కడగబడినటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారైతే వీటిని వెతుకుతారు, కానీ మీరు వాటిని వెదకొద్దు. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడమ్మా? రిప్లై చెప్పాలి మరి, అంతే కదా. వినేసి ఊకొట్టేసి వెళ్ళిపోయాం అనుకోండి, మళ్ళీ ఏం చేస్తాం? మనం కూడా అలాగే తయారవుతాం. దేవుని కార్యాలు, దేవుని యొక్క మహిమ కొరకు మనం చూడాలని, వాటి కోసం ఎదురు చూడాలని దేవుని వాక్యం చెలవిస్తుంది. కానీ లోకం ఏం చూస్తుందంట? లోక సంబంధమైన, భూ సంబంధమైన వాటి కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు. మనమైతే మన దేవుని యొక్క మహిమ కొరకు, దేవుని యొక్క ప్రత్యక్షతల కొరకు మనము ఎదురు చూడాలని దేవుని వాక్యము బోధిస్తుంది. ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ, ఎలాగమ్మా? స్వస్థ బుద్ధి అంటే ఏంటి? ఏమా? స్వస్థ బుద్ధి. బుద్ధి ఏం బుద్ధి? స్వస్థ బుద్ధితో ఉండాలంట, మంచి బుద్ధి గలవారమై ఉండాలంట. దేవుడు ఈ లోకానికి వచ్చి ఏ రకంగా తన పిల్లలు ప్రేమించాడో, మనందరిని ప్రేమించాడో, అదే రీతిగా, అదే బుద్ధితో, అదే మనసుతో మనం కూడా ఉండాలని దేవుని వాక్యం చెలవిస్తుంది.